హీరోయిన్లపై అభిమానం పెంచుకోవడం సహజమే. కానీ అభిమానం పేరుతో హద్దులు దాటితే, సెల్ఫీ కోసం తోసుకొస్తే, తాకాలన్న ఉద్దేశంతో తెగిస్తే ఆ సెలబ్రిటీస్ ఎలా రియాక్ట్ అవ్వాలి? పూణేలో హీరోయిన్లు రష్మిక, కృతి సనన్కి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. అభిమానం పేరుతో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వికృత సంస్కృతికి ఇక చెక్ పడదా? తరచుగా ఎక్కడో జరుగుతూనే ఉంది. తప్పెక్కడుంది? నిర్వాహకుల నిర్లక్ష్యమే సెలబ్రిటీస్ కి తలనొప్పిగా మారిందా? అసలు పూణేలో ఏం జరిగింది? పూణేలోని ఒక హోటల్లో కాక్టైల్ 2 మూవీ ప్రమోషన్ ఈవెంట్లో హీరోయిన్లు రష్మిక, కృతి సనన్లకు చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్కు రష్మిక, కృతి సనన్తో పాటు హీరో షాహిద్ కపూర్ కూడా హాజరయ్యారు. అయితే ఊహించినంత మంది జనం ఒక్కసారిగా పోటెత్తడంతో వారిని అదుపు చేయడం కష్టమైపోయింది. దీంతో ఈవెంట్ ని షెడ్యూల్ కన్నా ముందే ముగించేశారు. కానీ స్టార్స్ ని బయటకు తీసుకొచ్చే సమయంలో కొంతమంది ఆకతాయిలు హీరోయిన్స్ ని చుట్టుముట్టారు. సెక్యూరిటీ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో కొందరి వేలం వెర్రికి హీరోయిన్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో కృతి సనన్ చొరవ తీసుకుని రష్మికకు ఇబ్బంది లేకుండా ఆమె చుట్టూ చేతులేసి తానే ఒక రక్షణ గోడగా నిలబడింది. అంత పెద్ద క్రౌడ్ నుంచి రష్మికను కృతి సనన్ సేఫ్ గా బయటకు తీసుకొచ్చింది. కృతి సనన్ సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక అక్కల రష్మికను సేవ్ చేసింది అంటూ కృతి సనన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు కొత్తవేం కాదు. గతంలో కూడా పలువురు స్టార్ హీరోయిన్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లో నిధి అగర్వాల్ రాజాసాబ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో అభిమానుల గుంపులో ఇరుక్కుపోయారు. అదే అదనుగా కొంతమంది ఆకతాయిలు ఆమె పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించారో మనం చూసాం. భద్రతా సిబ్బంది చాలా కష్టపడి ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. 2005లో దుర్గా పూజ కార్యక్రమంలో కత్రినా కైఫ్ జనసందోహంలో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. 2009లో ఓ జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ సెరమనీలో సుస్మితా సేన్ ని కొంతమంది ఆకతాయిలు వేధించారు. 2010లో కత్రినా కైఫ్ ని అభిమానులు చుట్టుముట్టారు. ఆ సమయంలో సహనటుడు అక్షయ్ కుమార్ కత్రినాను రక్షించారు. 2014లో మ్యాగజైన్ లాంచ్ ఈవెంట్లో దీపికా పడుకునేకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు చుట్టుముట్టి అనుచితంగా ఆమెను తాకడానికి ప్రయత్నించిన ఘటన అప్పట్లో వైరల్ అయింది. వీరిలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నా, కాజల్ అగర్వాల్, హన్సికా వంటి నటీమణులు కూడా పబ్లిక్ ఈవెంట్లలో ఇబ్బందులు పడ్డవారే. సినీ ప్రముఖులు ప్రజల్లోకి రావడం అభిమానుల కోసం. కానీ కొందరు ఆకతాయిల ప్రవర్తన వల్ల మొత్తం అభిమాన లోకం చెడ్డ పేరు తెచ్చుకుంటోంది. సెల్ఫీ, షేక్ హ్యాండ్, ఆటోగ్రాఫ్ వరకు ఓకే. కానీ పర్మిషన్ లేకుండా తాకడం, లాగడం, చుట్టుముట్టడం చేస్తే అది క్షమించరాని నేరం. అభిమాన హీరో కావచ్చు, అభిమాన హీరోయిన్ కావచ్చు, వాళ్లను చూడాలి అన్న కోరిక సహజం. కానీ ఆ కోరిక పేరుతో వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. సెలబ్రిటీ అయినా, సామాన్యురాలైనా ప్రతి మహిళకు గౌరవం, భద్రత, వ్యక్తిగత హక్కులు ఉంటాయి. ఇది గుర్తెరిగి ప్రవర్తిస్తే బెటర్.